నా మీద దయ చూపించి నన్ను కాపాడు స్వామి. ఈ గండం నుంచి నన్ను గట్టెక్కించు, నన్ను గట్టెక్కించు. నువ్వు ఎంతమందిని వేడుకున్నా, నువ్వు ఎంతమందిని పూజించినా నిన్ను ఏ దేవుడు కాపాడలేడు. నేను నిన్ను చంపకుండా నిన్నెవ్వరూ రక్షించలేరు. అమ్మా, నన్ను చంపి నీ భక్తురాలైన భైరవికి అన్యాయం చేస్తావా? అమ్మా, అమ్మా, మమ్మల్ని ఆశీర్వదించి మంగళసూత్రాన్ని తీసుకొచ్చి మా ఇద్దరి పెళ్లి జరిపించింది నువ్వే కదమ్మా. భైరవిని దీర్ఘ సుమంగళి భవాని నువ్వే ఆశీర్వదించావు. భైరవికి అన్యాయం చేయడం న్యాయం కాదమ్మా, న్యాయం కాదమ్మా. అమ్మా నాగమ్మ, ఎవరిని ఏం చేయొద్దమ్మా, నా మాట విను. ఇప్పుడు నాకు కావాల్సింది నీ ప్రాణాలు తప్ప న్యాయం ధర్మం కాదు. నా కుటుంబానికి అన్యాయం చేయొద్దమ్మా, నన్ను వదిలేయమ్మా. నేను కావాలని ఏ తప్పు చేయలేదు నాగమ్మా. నన్ను నమ్మమ్మా, నన్ను ఏం చేయొద్దు నాగమ్మా. నా తల్లి ఒంటరిదవుతుందమ్మా. నా తల్లి గురించి ఆలోచిస్తే నా ప్రాణం ఆగట్లేదమ్మా. నన్ను ఏం చేయొద్దు నాగమ్మా, నా తల్లి కోసం నన్ను ఏం చేయొద్దమ్మా. అమ్మ నాగమ్మ, అమ్మా, మా అమ్మ కోసం నన్ను వదిలేయమ్మా. నాగమ్మ, నేను చెప్పేది వినమ్మా. నాగమ్మ, మా అమ్మ కోసం అమ్మా నాగమ్మ, నన్ను వదిలేయమ్మా. నీకు దండం పెడతాను నాగమ్మ, నన్ను వదిలే నాగమ్మ. ప్లీజ్ నాగమ్మ, నన్ను అర్థం చేసుకోమ్మా. ఇతనిక్కడే కొద్ది రోజులుంటాడు. ఎక్కడికి తప్పించుకోకుండా ఉండడానికే ఇతన్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇతను తప్పించుకుని పారిపోకుండా మీరు కాపలా కాయాలి. తప్పించుకోవాలని చూస్తే నీ ప్రాణాలు పోతాయి. అర్థమైందిగా? అలాగే నాగమ్మ. అమ్మా నాగమ్మ, నన్ను వదిలేయమ్మా. పారిపోవాలని చూస్తే కాటేసి చంపేస్తాం. అమ్మమ్మ నాగమ్మ, నేను చెప్తాను. అమ్మా, అమ్మ నాగమ్మ, నాగమ్మ. నేను చెప్పేది కాస్త వినండి.
ఈరోజు అర్జున్ని ఎలా అయినా చంపి నిన్ను బ్రతికించుకుంటాననుకున్నాను. నువ్వు బ్రతికితే ఎప్పట్లాగానే మనం మళ్ళీ సంతోషంగా ఉండొచ్చని ఆశపడ్డాను. కానీ నేను అనుకున్నట్టు ఆశపడ్డట్టు ఏమీ జరగలేదు. నిన్ను బ్రతికించుకోలేకపోయాను బావా. నిన్ను కాపాడుకోలేకపోయినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తోంది. నా అసమర్థతని క్షమించు బావా. అమ్మా నాగిని, నువ్వు నీ బావని బ్రతికించుకోకపోవడం నీ అసమర్థత కాదమ్మా. అనుకున్నవి కోరుకున్నవి జరగకపోవడం అనేది విధివ్రాత తల్లి. నీ బావ చేసుకున్న పుణ్యఫలం వల్ల నువ్వు ఆ అర్జున్ని చంపేంత వరకు నీ బావ ప్రాణానికి అపాయం లేదని మృత్యుదేవత చెప్పింది కదా. బాధపడకు తల్లి. ఇప్పుడు అర్జున్ నా బందీగా ఉన్నాడు కాబట్టి నేనతన్ని చంపకుండా ఎవ్వరూ వాణ్ణి కాపాడలేరు. వాణ్ణి చంపి నిన్ను బ్రతికించుకుంటాను బావా. అర్జున్, 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 అర్జున్. వీళ్ళెవ్వరూ నన్ను పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఈ మణిని తీసుకెళ్ళిస్తే విశ్వంబరి మాత ఆత్మ మనిషిగా మారుతుంది. ఈ మణి సహాయంతో మాత గుడిలోకి వెళ్తుంది. మాతతో పాటు నేను కూడా గుడిలోకి వెళ్ళి అక్కడ ఉన్న సంపదనంతా తెచ్చుకోవచ్చు. అర్జున్, అర్జున్, అమ్మో, మర్యాదగా మణినిటివ్వండి. భైరవి లోపలనే ఉంది. నేను ఇప్పుడు వెళ్ళి మణిని తీసుకోవడానికి ప్రయత్నించుంటే రాత్రి ఆ రౌడీలకు పట్టిన గతే నాకు పట్టుండేది. అర్జున్ వస్తే తప్ప మీ అమ్మ బతికేలా లేదమ్మా. వెళ్ళిన అర్జున్ ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, ఏమైపోయాడో, అసలు వస్తాడో రాడో తెలియట్లేదమ్మా. మనకే ఎందుకు ఇలా జరుగుతోందమ్మా? అయ్యో దేవుడా. ఆదిత్యం, వదిన పరిస్థితి చూస్తుంటే నిజంగా జాలేస్తుంది. మన కుటుంబానికే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయో అర్థం కావడం లేదు. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. వదినికి ఏమీ కాదు, అర్జున్కి ఏమీ కాదు.
మీరెవరూ బాధపడకండి. మీరందరూ బాధపడుతుంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. నాకు కూడా బాధేస్తుంది. బావనేం చేసిందో తెలియట్లేదు. అసలు బావ బతికున్నాడో లేదు. హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో శంకర 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 ఎవరండి మీరు? ఇతను సిద్ధపురుషుడు బావా. మా అమ్మకి బాగా లేనప్పుడు ఈ సిద్ధపురుషుడే హాస్పిటల్కి వచ్చి అమ్మని బతికేలా చేశాడు. క్షమించండి స్వామి, మీరెవరో తెలియకలా అడిగాను. మీరు ఇలా వచ్చారేంటి? మీ ఇంటి పరిస్థితి అర్థమయ్యే వచ్చాను. స్వామి, మా పరిస్థితి అర్థమయ్యి వచ్చామంటున్నారు. మా సమస్యకి మీరే ఏదో ఒక దారి చూపించండి స్వామి. ఆరోగ్యంగా ఉన్న మా అత్తయ్య కొడుకు ఏమైపోయాడో అన్న బెంగతో ఇలాంటి పరిస్థితి తెచ్చుకుంది స్వామి. నా బావని ఆ నాగమ్మ బంధించి ఎక్కడికో తీసుకువెళ్ళిపోయింది స్వామి. నా బావని ఏం చేసిందో తెలియడం లేదు స్వామి. నా బావ ఏమైపోయాడో, ఎలా ఉన్నాడో, అసలు ఉన్నాడో లేదో తెలియట్లేదు. మీకు తెలిస్తే చెప్పండి స్వామి, చెప్పండి. నీ భర్త బతికే ఉన్నాడమ్మా. బ్రతికే ఉన్నాడా స్వామి? నా బావ బ్రతికే ఉన్నాడా? ఎక్కడున్నాడు స్వామి? నా బావ ఎక్కడున్నాడు? గుళ్ళో ఉన్నాడా? గుళ్ళో ఉన్నాడా? చెప్పండి స్వామి, చెప్పండి. ఎక్కడున్నాడో చెప్పండి. నీ భర్త గుళ్ళో లేడమ్మా. ఈ ఊరికి చివరన అడవికి దూరంగా నాగుల కోన అనే ప్రదేశం ఉంది. నాగమ్మ నీ భర్తని ఆ ప్రదేశంలో బంధించింది. ఆ నాగుల కోనలో ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఉంది. ఆ ప్రదేశం అంతా సర్పాలమయం.
ఆ సర్పాల మధ్య నాగమ్మ నీ భర్తని బంధించింది. నీ భర్త బ్రతికే ఉన్నాడు, కానీ అతను ప్రాణాలతో బయటపడే అవకాశమే లేదు. శని త్రయోదశి రోజు యమగండ కాలం ఉంది. ఆ సమయంలో నీ భర్తను చంపడం కోసమే నాగమ్మ నీ భర్తను బంధించింది. శని త్రయోదశి యమగండ కాలం సమీపించేలోగా నీ భర్తను నువ్వు కాపాడుకోగలిగితే నీ భర్త ప్రాణాలతో బ్రతుకుతాడు. లేకపోతే ఇంకెప్పటికీ నీ భర్త బతికే అవకాశమే లేదు. స్వామి, ఆ నాగుల కొన ఎక్కడుంది స్వామి? నా భర్తని ఎలా బ్రతికించుకోవాలి స్వామి? ఆ ప్రదేశం ఎక్కడుందో చెప్పండి స్వామి. నేను వెళ్ళి ఎలాగైనా నా భర్తను బ్రతికించుకుంటాను. అక్కడికి ఎలా వెళ్ళాలి చెప్పండి స్వామి. ఆ నాగుల కోన ప్రదేశానికి వెళ్ళే దారి ఎవ్వరికీ తెలియదు. అడవిలోకి వెళ్ళిన తరువాత ఆ నాగుల కోన ఎక్కడుందో నీ మనసే నీకు చెబుతుంది. నీ మనసు చెప్పిన దారిలో నువ్వు వెళితే నీ భర్త ఉన్న ప్రదేశానికి నువ్వు చేరుకోగలవు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ఆ నాగుల కోనలోనికి ప్రవేశించడం ఎంత కష్టమో అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రావడం కూడా అంతే కష్టం. ప్రాణాలతో బ్రతికి ఎవ్వరూ రాలేరు. ఎందుకంటే భయంకరమైన కాలకోట విషం గల సర్పాలు ఆ ప్రదేశంలో సంచరిస్తూ ఉంటాయి. వాటిని తప్పించుకొని ఎవరూ బతికి బట్ట కట్టలేరు. నీ భర్తను కాపాడుకునే బాధ్యత నీ మీదే ఉంది. ఆ బాధ్యతని ఎలా నెరవేరుస్తావన్నది నీ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉన్నది. ఇంతకంటే నేనేమీ చెప్పలేను. హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర. అన్నయ్య, నా భర్తని ఎలాగైనా బ్రతికించుకోవాలన్నయ్య, ఎలాగైనా బ్రతికించుకోవాలి. నా బావకేం కాదు, నేను బ్రతికించుకుంటాను. ఏయ్, నువ్విక్కడి నుంచి తప్పించుకోవడం అసాధ్యం. నువ్వు మా నుంచి తప్పించుకోవాలని చూస్తే మా విషపు కోరలకి నువ్వు బలైపోక తప్పదు. నీ ప్రాణాల మీద ఏమంత ఆశున్నా అలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయకు. బతుకులేదే ఏ గెలుపు కోసం
నాకేం జరిగినా మా అమ్మ భైరవిలు బ్రతకరం. వాళ్ళని బ్రతికించుకోవడం కోసమైనా నన్ను బ్రతికించు దేవుడా. ఏదో ఒక విధంగా ఇక్కడి నుంచి నన్ను కాపాడు తండ్రి, నన్ను కాపాడు.